హాయ్ ఫ్రెండ్స్, ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో మనం ఉపయోగించే వర్బ్ ఫామ్ షల్ ఆర్ విల్ ప్లస్ వర్బ్ వన్ అంటే ప్రజెంట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్. అయితే ఇక్కడ సబ్జెక్ట్స్ బట్టి మనం షల్ని వాడాలా విల్ని వాడాలా అనేది చూద్దాం. ముందుగా ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్స్ ఐ వీతో షల్ ప్లస్ V1 అనేది వస్తుంది. సెకండ్ పర్సన్ ప్రొనౌన్ యూ, థర్డ్ పర్సన్ ప్రొనౌన్ హీ, షీ, ఇట్, దే. అలాగే సింగులర్ నౌన్ ప్లూరల్ నౌన్తో మనకి విల్ ప్లస్ V1 అనేది వస్తుంది. ట్రెడిషనల్గా మనం ఏంటంటే షల్ అనేది ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్స్ ఐ వీతోను, విల్ అనేది సెకండ్ పర్సన్ ప్రొనౌన్ యూ, థర్డ్ పర్సన్ ప్రొనౌన్ హీ, షీ, ఇట్, దే వీటితోనూ ఉపయోగిస్తాం. అలాగే సింగులర్ నౌన్ ప్లూరల్ నౌన్తో కూడా విల్ని ఉపయోగిస్తాం. కానీ ఎప్పుడైనా స్ట్రాంగ్ డిటర్మినేషన్ అంటే దృఢ సంకల్పాన్ని మనం వ్యక్తపరిచేటప్పుడు మనం దీన్ని రివర్స్లో ఉపయోగిస్తాం. అంటే ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్స్కి విల్ని వాడతాం, సెకండ్ థర్డ్ పర్సనల్ ప్రొనౌన్స్కి షల్ని మనం ఉపయోగిస్తాం. ఇప్పుడు సెంటెన్స్ ఫార్మ్స్ అయినటువంటి అఫర్మేటివ్ లేదా పాజిటివ్, నెగిటివ్, ఇంటరాక్టివ్ని మనం ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా సబ్జెక్ట్ ఐని తీసుకున్నట్లయితే ఐ షల్ ఈట్, ఐ షల్ నాట్ ఈట్, షల్ ఐ ఈట్ అని మనం ఈ మూడు ఫార్మ్స్ని తయారు చేయవచ్చు. ఐని ఎలా ఉపయోగించామో వీని కూడా అదేవిధంగా ఉపయోగిస్తాం. నెక్స్ట్ సబ్జెక్ట్స్ చూసినట్లయితే ఇప్పుడు సబ్జెక్ట్ యూతో యూ విల్ ఈట్, యూ విల్ నాట్ ఈట్, విల్ యూ ఈట్ అని మనం అఫర్మేటివ్, నెగిటివ్, ఇంటరాక్టివ్ని తయారు చేస్తాం. యూని ఎలా ఉపయోగించామో హీ, షీ, ఇట్, దే. అలాగే సింగులర్ నౌన్ ఏకవచనంలో ఉన్నటువంటి ఏదైనా నామవాచకం, ప్లూరల్ నౌన్ బహువచనంలో ఉన్నటువంటి ఏదైనా నామవాచకాన్ని మనం ఉపయోగించి సెంటెన్స్ ఫార్మ్స్ని మనం తయారు చేయొచ్చు. ఇప్పుడు ఈ టెన్స్ యొక్క ఉపయోగాలు చూద్దాం. ఇట్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ ఎన్ యాక్షన్ దట్ టేక్స్ ప్లేస్ ఇన్ ద ఫ్యూచర్. భవిష్యత్తులో జరగబో పనుల్ని తెలియజేయడానికి సింపుల్ ఫ్యూచర్ని మనం ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్స్: ఐ షల్ మీట్ యూ టుమారో అంటే నేను నిన్ను రేపు కలవబోతాను. సెకండ్ ఎగ్జాంపుల్: దే విల్ సెల్ దిస్ కార్, వాళ్ళు ఈ కార్ని అమ్మబోతారు. ఈ విధంగా మనం ఫ్యూచర్లో జరగబోయే పనుల గురించి మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని ఉపయోగిస్తాం. నెక్స్ట్ యూజ్: ఇట్ ఈజ్ యూజ్డ్ టు టాక్ అబౌట్ వాట్ వీ థింక్ ఆర్ బిలీవ్ విల్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. మనం ఏది ఆలోచిస్తామో, బిలీవ్ చేస్తామో, నమ్ముతామో అది ఫ్యూచర్లో జరగబోతుంది అనేటప్పుడు ఈ టెన్స్ను ఉపయోగించి ఆ సెంటెన్సెస్ని చెప్తాం. ఐ థింక్ వంశీ విల్ విన్ ద ప్రతిభ అవార్డ్. వంశీ ప్రతిభా అవార్డుని గెలుస్తాడు అని నేను అనుకుంటున్నాను. సెకండ్ ఎగ్జాంపుల్: ఐఎమ్ ష్యూర్ లూసీ విల్ లర్న్ ద ఖురాన్. లూసీ ఖురాన్ని నేర్చుకోబోతుంది అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎగ్జాంపుల్ 3: ఐ థింక్ ఇంగ్లాండ్ విల్ హోస్ట్ ద ఒలింపిక్స్ నెక్స్ట్ ఇయర్. నేను అనుకున్నది ఏంటంటే ఇంగ్లాండ్ నెక్స్ట్ ఇయర్ ఒలింపిక్స్కి ఆతిథ్యం ఇవ్వబోతుంది. ఫోర్త్ ఎగ్జాంపుల్: ఐఎమ్ ష్యూర్ హరి విల్ గెట్ ఏ ఫస్ట్ క్లాస్. నేను ఖచ్చితంగా చెప్పగలను హరి ఫస్ట్ క్లాస్ని పొందబోతాడు. సో ఈ విధంగా మనం ఏదైతే నమ్ముతామో, ఏదైతే ఆలోచిస్తామో, అనుకుంటామో ఫ్యూచర్లో అవి జరగబోతాయి అని చెప్పడానికి సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని ఉపయోగిస్తాం. నెక్స్ట్ యూజ్: ఇట్ ఈజ్ యూజ్డ్ టు టాక్ అబౌట్ థింగ్స్ విచ్ వీ కెనాట్ కంట్రోల్. ఇట్ ఎక్స్ప్రెసెస్ ద ఫ్యూచర్ యాజ్ ఫ్యాక్ట్. కొన్నిసార్లు మన అధీనంలో లేని వాటి గురించి కూడా మనం సింపుల్ ఫ్యూచర్ని ఉపయోగిస్తాం. అలాగే ఫ్యూచర్లో జరగబోయేది అది ఒక ఫ్యాక్ట్గా మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. ఎగ్జాంపుల్స్ ద్వారా మనం వాటిని అర్థం చేసుకుందాం. ఐ షల్ బి 25 నెక్స్ట్ మంత్ అంటే వచ్చే నెలకల్లా నేను 25 సంవత్సరాలు వయసు కలిగి ఉంటాను. ఇది ఒక ఫ్యాక్ట్గా కూడా మనం పరిగణించవచ్చు. అది మన కంట్రోల్లో కూడా లేనిది. సెకండ్ ఎగ్జాంపుల్: ఇట్ విల్ బి దివాళీ ఇన్ ఏ వీక్. ఇంకో వారంలో దివాళీ పండుగ రాబోతుంది.
వీ విల్ నో అవర్ ఎగ్జామ్ రిజల్ట్స్ ఇన్ మే. మనం మే నెలలో మన ఎగ్జామ్ రిజల్ట్స్ని తెలుసుకోబోతున్నాము. ఇవి కూడా మన అధీనంలో లేనివి, అలాగే ఫ్యాక్ట్స్ కూడా అవబోతాయి. వీఆర్ గోయింగ్ టు లర్న్ అబౌట్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ నౌ. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో మనం ఉపయోగించే వర్బ్ ఫామ్ షల్ ఆర్ విల్ ప్లస్ బీ ప్లస్ ఇంగ్ ఫామ్, అంటే ప్రజెంట్ పార్టిసిపల్ ఫామ్ ఆఫ్ ద వర్బ్. అయితే సింపుల్ ఫ్యూచర్లో మనం నేర్చుకున్న విధంగానే ఇక్కడ కూడా ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్స్ ఐ వీతో మనం షల్ ప్లస్ బీ ప్లస్ ఇంగ్ ఫామ్ని ఉపయోగిస్తాము. అదే సెకండ్ పర్సన్ ప్రొనౌన్ యూ, థర్డ్ పర్సన్ ప్రొనౌన్స్ హీ, షీ, ఇట్, దే. అలాగే సింగులర్ నౌన్, ప్లూరల్ నౌన్ వీటిని సబ్జెక్ట్స్గా రాసినప్పుడు వాటితో విల్ బీ ప్లస్ ఇంగ్ ఫామ్ని మనం ఉపయోగిస్తాము. ముందుగా ఈ సెంటెన్స్ ఫామ్స్ అయినటువంటి అఫర్మేటివ్ లేదా పాజిటివ్, నెగిటివ్, ఇంటరాగేటివ్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా సబ్జెక్ట్ ఐని తీసుకుందాం. ఐ షల్ బీ ఈటింగ్, ఐ షల్ నాట్ బీ ఈటింగ్, షల్ ఐ బీ ఈటింగ్. ఈ విధంగా మనం అఫర్మేటివ్, నెగిటివ్, ఇంటరాగేటివ్ని మనం తయారు చేయవచ్చు. ఐని ఎలా మనం ఉపయోగించామో వీని కూడా అదే విధంగా ఉపయోగించి మనం ఈ 3 ఫామ్స్ని కూడా మనం తయారు చేయవచ్చు. నెక్స్ట్ సబ్జెక్ట్ యూని తీసుకున్నట్లయితే యూ విల్ బీ ఈటింగ్, యూ విల్ నాట్ బీ ఈటింగ్, విల్ యూ బీ ఈటింగ్. ఇలా 3 ఫామ్స్ని మనం తయారు చేయవచ్చు. యూతో పాటు మనకి మిగతా సబ్జెక్ట్స్ హీ, షీ, ఇట్, దే, సింగులర్ నౌన్ ఏకవచనంలో ఉన్నటువంటి నౌన్ కానీ, ప్లూరల్ నౌన్ బహువచనంలో ఉన్నటువంటి నౌన్ కానీ సబ్జెక్ట్స్గా ఉపయోగించి మనం ఈ సెంటెన్స్ ఫామ్స్ని ఇదే విధంగా తయారు చేయవచ్చు. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ని ఏ విధంగా ఉపయోగించాలో తెలుసుకుందాం. ద ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ రిప్రజెంట్స్ అన్ యాక్షన్ గోయింగ్ ఆన్ ఎట్ సమ్ పాయింట్ ఇన్ ఫ్యూచర్ టైం. భవిష్యత్తులో ఒక సమయానికి జరగబోతూ ఉండబోయే పనిని తెలియజేయడానికి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అనేది వాడతారు. ఎగ్జాంపుల్స్: 1. షీ విల్ బీ స్లీపింగ్ దెన్, ఆమె అప్పటికి పడుకుంటూ ఉండబోతుంది. సెకండ్ ఎగ్జాంపుల్: ఐ షల్ బీ వెయిటింగ్ ఫర్ యూ దెన్, నేను నీకోసం అప్పుడు వెయిట్ చేస్తూ ఉండబోతాను. థర్డ్ ఎగ్జాంపుల్: వెన్ ఐ గో హోమ్ మై చిల్డ్రన్ విల్ బి రీడింగ్, నేను ఇంటికి వెళ్ళేటప్పటికి నా పిల్లలు చదువుతూ ఉండబోతారు. ఇలా ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ని భవిష్యత్తులో ఒక సమయానికి జరుగుతూ ఉండబోయే పనిని తెలియజేయడానికి ఉపయోగిస్తాము. నెక్స్ట్ యూజ్ ద ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఈజ్ ఆల్సో యూజ్డ్ టు ఇండికేట్ ఫ్యూచర్ ఈవెంట్స్ దట్ ఆర్ ప్లాన్డ్. భవిష్యత్ కాలానికి సంబంధించిన పనులైనా సరే అవి ప్లాన్డ్ యాక్టివిటీస్, ముందుగానే అనుకుంటాం అన్నమాట, అది జరగబోతూ ఉంటుంది, చేస్తూ ఉంటాము అని. సో అలాంటప్పుడు మనం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ని మనం ఉపయోగిస్తాము. వీ షల్ బి స్టేయింగ్ ఇన్ హైదరాబాద్ టిల్ సాటర్డే, సాటర్డే వరకు మేము హైదరాబాద్లో స్టే చేస్తూ ఉండబోతున్నాము. సెకండ్ ఎగ్జాంపుల్: దే విల్ బీ ఓటింగ్ నెక్స్ట్ వీక్ ఫర్ ద జిల్లా పరిషత్ సీట్స్, వాళ్ళు జిల్లా పరిషత్ సీట్స్ కోసం ఓటింగ్ చేయబోతూ ఉంటారు నెక్స్ట్ వీక్. సో ఈ విధంగా మనం భవిష్యత్ కాలంలో కొన్ని ప్లాన్డ్గా ముందుగానే వాటిని అనుకుంటాం, అలాంటి వాటిని మనం చేస్తూ ఉంటాము భవిష్యత్ కాలంలో అని ఈ టెన్స్లో చెప్తాం. నౌ వీఆర్ గోయింగ్ టు లర్న్ అబౌట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో మనం ఉపయోగించే వర్బ్ ఫామ్ షల్ ఆర్ విల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3. V3 అంటే పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ ఆఫ్ ద వర్బ్. ఇంతకుముందు ఫ్యూచర్ టెన్స్ అంటే సింపుల్ ఫ్యూచర్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో ఎలా అయితే సబ్జెక్ట్స్ని వాడామో అదేవిధంగా ఇక్కడ కూడా సబ్జెక్ట్స్ని తీసుకుందాం. ఐ, వి అనే ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్స్తో షల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 వస్తుంది. అదే సెకండ్ పర్సన్ ప్రొనౌన్ యూ, థర్డ్ పర్సన్ ప్రొనౌన్స్ హీ, షీ, ఇట్, దే, అలాగే సింగులర్ నౌన్, ప్లూరల్ నౌన్ వీటితో విల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 వస్తుంది. ఇప్పుడు సెంటెన్స్ ఫామ్స్ అయినటువంటి అఫర్మేటివ్, నెగిటివ్, ఇంటరాగేటివ్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా సబ్జెక్ట్ ఐని తీసుకుందాం. దీంతో ఐ షల్ హ్యావ్ ఈటెన్, ఐ షల్ నాట్ హ్యావ్ ఈటెన్, షల్ ఐ హ్యావ్ ఈటెన్ అని మనం ఈ 3 ఫామ్స్ని తయారు చేయవచ్చు.
ఐని ఎలా ఉపయోగించామో వీని కూడా అదే విధంగా ఉపయోగించి ఈ సెంటెన్స్ ఫామ్స్ని మనం తయారు చేయవచ్చు. నెక్స్ట్ యూ అనే సబ్జెక్ట్ని తీసుకున్నట్లయితే యూ విల్ హ్యావ్ ఈటెన్, యూ విల్ నాట్ హ్యావ్ ఈటెన్, విల్ యూ హ్యావ్ ఈటెన్ అని మనం ఈ 3 ఫామ్స్ని తయారు చేయవచ్చు. యూని ఏ విధంగా ఉపయోగించామో హీ, షీ, ఇట్, దే, అలాగే సింగులర్ నౌన్ ఏకవచనంలో ఉన్నటువంటి నౌన్ని, ప్లూరల్ నౌన్ బహువచనంలో ఉన్నటువంటి నౌన్ని కూడా ఉపయోగించి మనం సెంటెన్సెస్ని తయారు చేయవచ్చు. ఇప్పుడు ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క యూజ్ తెలుసుకుందాం. ద ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు రిప్రజెంట్ అన్ యాక్షన్ విచ్ విల్ బీ కంప్లీటెడ్ బై ఎ సర్టెన్ ఫ్యూచర్ టైమ్. ద టెన్స్ ఆఫెన్ అక్కర్స్ విత్ బై అండ్ బిఫోర్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది జనరల్గా భవిష్యత్తులో ఒక కాలానికి, ఒక సమయానికి పూర్తి అవ్వబోయే పనిని తెలియజేయడానికి ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్స్: ఐ షల్ హ్యావ్ డన్ మై వర్క్ బిఫోర్ యు కమ్. నీవు వచ్చే ముందే నేను నా పనిని పూర్తి చేసి ఉండబోతాను. బై నెక్స్ట్ వీక్ ఐ షల్ హ్యావ్ బీన్ హియర్ ఫర్ 10 years. వచ్చే వారానికి నేను ఇక్కడ ఉండటం 10 years కంప్లీట్ అవ్వబోతుంది. దే విల్ హ్యావ్ సేవ్డ్ 1 lakh rupees బై ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. వారు ఈ సంవత్సరం చివరి నాటికి 1,00,000 రూపాయలు పొదుపు చేసి ఉండబోతారు. దే విల్ హ్యావ్ రీచ్డ్ హైదరాబాద్ బిఫోర్ ద స్ట్రైక్ బిగిన్స్. స్ట్రైక్ బిగిన్ అయ్యే ముందే వారు హైదరాబాద్ చేరుకొని ఉండబోతారు. హీ విల్ హ్యావ్ లెఫ్ట్ బిఫోర్ యు గో టు సీ హిమ్. నీవు అతన్ని చూడటానికి వెళ్ళే ముందే అతను వెళ్ళిపోయి ఉంటాడు. సో ఈ విధంగా భవిష్యత్తులో ఒక సమయానికి ఒక పని కంప్లీట్ అవ్వబోతుంది అని చెప్పడానికి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని మనం వాడతాం. నౌ వీఆర్ గోయింగ్ టు లర్న్ అబౌట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనం ఉపయోగించే వర్బ్ ఫామ్ షల్ ఆర్ విల్ ప్లస్ హ్యావ్ బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్, అంటే ప్రజెంట్ పార్టిసిపుల్ ఫామ్ ఆఫ్ ద వర్బ్. ఇక్కడ సబ్జెక్ట్స్గా ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్స్ ఐ, వీని తీసుకున్నట్లయితే మనం వర్బ్ ఫామ్ని షల్ హ్యావ్ బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్ని రాయాలి. అదే సెకండ్ పర్సన్ యూ, థర్డ్ పర్సన్ హీ, షీ, ఇట్, దే, అలాగే సింగులర్ నౌన్, ప్లూరల్ నౌన్ వీటిని సబ్జెక్ట్గా తీసుకున్నప్పుడు విల్ హ్యావ్ బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్ని మనం రాయాల్సి ఉంటుంది. ముందుగా సెంటెన్స్ ఫామ్స్ అయినటువంటి అఫర్మేటివ్ లేదా పాజిటివ్, నెగిటివ్, ఇంటరాగేటివ్ని ఎలా మనం తయారు చేయాలో చూద్దాం. సబ్జెక్ట్ ఐని తీసుకుందాం. ఐ షల్ హ్యావ్ బీన్ ఈటింగ్, ఐ షల్ నాట్ హ్యావ్ బీన్ ఈటింగ్, షల్ ఐ హ్యావ్ బీన్ ఈటింగ్. ఈ విధంగా ఈ 3 ఫామ్స్ని కూడా మనం తయారు చేయవచ్చు. ఐని ఎలా ఉపయోగించామో వి అనే సబ్జెక్ట్ని కూడా మనం ఇదే విధంగా ఉపయోగించి సెంటెన్సెస్ని ఫామ్ చేయొచ్చు. నెక్స్ట్ సబ్జెక్ట్ యూని తీసుకున్నట్లయితే యూ విల్ హ్యావ్ బీన్ ఈటింగ్, యూ విల్ నాట్ హ్యావ్ బీన్ ఈటింగ్, విల్ యూ హ్యావ్ బీన్ ఈటింగ్. ఈ విధంగా సెంటెన్స్ ఫామ్స్ని తయారు చేయవచ్చు. యూని ఎలా వాడామో అలాగే హీ, షీ, ఇట్, దే, సింగులర్ నౌన్ ఏకవచనంలో ఉన్నటువంటి నౌన్, ప్లూరల్ నౌన్ బహువచనంలో ఉన్నటువంటి నౌన్ వీటిని సబ్జెక్ట్స్గా ఉపయోగించి కూడా మనం సెంటెన్సెస్ని తయారు చేయవచ్చు. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క యూజ్ తెలుసుకుందాం. ద ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఇండికేట్స్ అన్ యాక్షన్ విచ్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ దట్ విల్ ఎండ్ ఇన్ ద ఫ్యూచర్. జనరల్గా ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది భవిష్యత్తులో ఒక సమయానికి దీర్ఘకాలంగా జరగబోతూ ఉండే పనిని తెలియజేయడానికి ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్స్: బై నెక్స్ట్ మంత్ we shall have been working in the school for 10 years. వచ్చే నెలకి మేము స్కూల్లో 10 years పాటుగా పని చేయబోతూ ఉంటాము. They will have been living here for 6 years by the end of the month. ఈ నెలాఖరికల్లా వాళ్ళు ఇక్కడ నివసిస్తూ ఉంటారు 6 సంవత్సరాల పాటుగా. అలాగే థర్డ్ ఎగ్జాంపుల్: I shall have been completing 30 years of service by next month. నేను వచ్చే నెలకల్లా 30 years సర్వీస్ని కంప్లీట్ చేయబోతూ ఉంటాను. నెక్స్ట్ ఫోర్త్ వన్: ఐ షల్ హ్యావ్ బీన్ టీచింగ్ ఫర్ 20 years బై నెక్స్ట్ జూలై. వచ్చే జూలై నాటికి నేను 20 సంవత్సరాలుగా టీచ్ చేయబోతూ ఉంటాను.
సో ఈ విధంగా మనం ఫ్యూచర్లో ఒకానొక సమయానికి దీర్ఘకాలంగా జరగబోతూ ఉండే పనుల్ని తెలియజేయడానికి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కండిషన్స్ అనేది ఉపయోగిస్తాం.